హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్వెలస్. సో గైస్, ఈరోజు మేము ఇంత హ్యాపీ ఉన్నామంటే వీడియో చెప్పండి అప్పుడే స్టార్ట్ చేసి ఎట్లా జోక్స్. సో గైస్, మేము ఈరోజు ఇంత హ్యాపీ ఉన్నాం ఎందుకంటే సో మా ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది అనమాట. చిన్న మల్లెపు మొక్కయింది, చిన్న మల్లెపు మొక్కయింది. సో అది నువ్వు నాకు మాట రావడం లేదు మధు వల్ల. సో గైస్, మీ వల్ల సో మా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో అది కేవలం మీ వల్లే అనమాట. అందుకే గైస్ ఒక డబ్బా పౌడర్ కొట్టుకొచ్చుకున్నాడు. పౌడర్ కాదమ్మా, ఫిల్టర్ అది. సో గైస్, మాకు ఎట్లా అంటే సో సింగిల్ డేలో మాకు మానిటైజేషన్ అయిపోయింది మా ఛానల్. సో సింగిల్ వన్ డే కదా, వన్ డేలో మానిటైజేషన్ అయిపోయింది. 24 hours అంటే వన్ డే లేదు. సో వన్ డేలో మా ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనమాట. సో అది కేవలం మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే మా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అందుకే బక్క ప్రాణం కాస్త హైట్ అయింది. సో ఇప్పుడు కూడా మీకు సపోర్ట్ చేశారనుకుంటున్నాం అంట మేము కూడా. నాకు మాటలు పోతున్నాయమ్మా, నాకు రావట్లే నువ్వు చేసే పనులకి. ఆమె చూడు, చేయకపోతే ఏం చేస్తావంట. మీరు సపోర్ట్ చేసి అయితే అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా. ఎందుకంటే సో మాకు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మాకు ఛానల్ అయితే 1 డేలో మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో సో ఇంకా ఫర్దర్ మీరు సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాం. ఛానల్ సపోర్ట్ చేస్తే మాకేంటయ్యా, నాకు వచ్చేవే 2-3 మాటలమ్మా. అక్కడ నత్తి మళ్ళీ నాకు నేను అది కూడా మాట్లాడలేకపోతే మొత్తం గబ్బులు వేసిపోతుంది. నాకు ముందే 2 మాటలు వస్తాయి, నాకు నత్తి వస్తుంది. అది కూడా నువ్వు అక్కడ అది కూడా మాటలేక చేస్తున్నావు. ఇన్ని రోజులు కొప్పుకున్నాను నత్తి అని చెప్పేసి. కొంచెం గ్యాప్ ఇస్తే అక్కడ కొంచెం వాళ్ళతో మాట్లాడదాం. సో గైస్, సో ఇప్పటి నుంచి మేము వీడియో చేయాలనుకున్నా కూడా మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అనమాట. సో ఇప్పటి నుంచి మీ సపోర్ట్ మాకు చాలా ఖచ్చితంగా అవసరం, చాలా కావాలి అనమాట మీ సపోర్ట్. ఎందుకంటే సో ఫర్దర్ ఇప్పుడు ఎట్లా నేను వీడియో చేయని చెప్తున్నా మన మీ ఇష్టం. 2 నిమిషాలు చెప్పని అలా చేయని గైస్. ఇప్పటి నుంచి మీరు సపోర్ట్ చేస్తే సో మేమైతే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తాం అన్నమాట మీకు. సో ఖచ్చితంగా మాకు టాలెంట్ ఉంది. సో మేము నిరూపించుకోవాలనుకుంటే మీకు సపోర్ట్ చేస్తే మాకు ఏదైనా ఛాన్స్ ఇచ్చినా సో మేమైనా చేయగలుగుతాం అనమాట. సో ఏంటంటే మాకు మెయిన్ సపోర్ట్ కావాలి. ఇంతకుముందు సపోర్ట్ చేశారు, మాకు చాలా సపోర్ట్ చేశారు మీరు. సో దానివల్లే మా ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ 1 డేలో మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇలాంటి ఎవరు లేసి వాళ్ళని ట్రోల్ చేశారు చెప్తాను. సో మేమైతే బాగా ట్రోల్ చేసుకోండి, ఇంకా మీ ఇష్టం, ఓకేనా? సో మనం బాగా ట్రోల్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఓకే? సో ఇప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్కి వచ్చేసి సో దీని పేరు దేవి. సో వీడున్నాడు విషయం, వీని పేరు ఆరిఫ్ అండ్ ఇట్స్ మీ మార్వెలస్ మున్నా. చందనం సబ్బు. సో గైస్, మార్వెలస్ మున్నా నా పేరు, ఓకే? సో ఇంట్రడక్షన్ అది అయిపోయింది అనమాట. సో ఏంటంటే సో తిన గురించి లాస్ట్ వీడియో మీరు చూడండి, తెలుస్తుంది అనమాట. సో తిన పని చేసామని చెప్పేసి మీకు తెలుస్తుందని. సో వీడి గురించి తెలిసిందే, మీ ఆరిఫ్, నా గురించి మార్వెలస్ మున్నా. నాదేంలే. సో ఏంటంటే జస్ట్ ఇట్లా వాగుతుంటా అనమాట, మధ్యలో మీరు మాట్లాడుతుంటే మాటలు మర్చిపోతుంటా అంతే. అదే పనిగా ఉంది. సో గైస్ ఇది. అండ్ ఇంకోటి, మా ఛానల్ 1 డేలో మానిటైజేషన్ ఎలా అయిందంటే సో గుర్తుపెట్టుకోండి, సో ఈజీ అనమాట. సో మీరు కూడా మానిటైజేషన్ ఈజీగా అయిపోతుంది, 1 డేలో అయిపోతుంది. కాకపోతే ఏంటంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడము ఒక అయితే మీ మానిటైజేషన్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే వాచ్ అవర్స్ ఈజీగా 1 డేలో ఎవరు ఇవ్వరు. నాకు తెలిసి మీరు 1 డేలో మానిటైజేషన్ అయిపోయింది అనుకుంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు 1 డేలో మాకు. సో వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం టైం పడుతుంది. సో మేము అప్లై చేసిన వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన వెంటనే అప్లై చేసిన తర్వాత మాకు వితిన్ 24 hours మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయిపోయింది అనమాట. సో ఆ మెయిల్ వచ్చిన వెంటనే మాకు హ్యాపీనెస్ చూడాలి మీరు, చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనమాట. సో కేవలం మీ వల్లే, సో కేవలం మీ వల్లే. సో ఇప్పటి నుంచి మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు మంచి వీడియోస్ అందిస్తాం అనమాట. సో ఎటువంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ చేయండి. ఇంకా చాలా మంది మానిటైజేషన్ మెరిసిపోతుంది ఎందుకంటే సో మీరు సపోర్ట్ చేయడం వల్లే అనమాట. సో ఏంటంటే దేనికి అందుకే తెల్లగా చూడు సార్. సో ఊరికి ఉండమ్మా, కొంచెం మాట్లాడని ఇక్కడ కూడా ఫండ్ లేసి ఎట్లమ్మా వాళ్ళకి కొంచెం అర్థం కానీ మనం. సో మరీ ఇంతుంటే విను కొంచెం కాసా. సో గైస్, మీ ఛానల్ కూడా మానిటైజేషన్ వితిన్ 1 డేలో అవ్వాలంటే సో మీరు ఫాలో అవ్వాల్సింది ఏం లేదు, జస్ట్ మీకు ఎక్కడంటే గైడెన్స్ ఫాలో అవ్వండి. సో కమ్యూనిటీ గైడెన్స్ అని యూట్యూబ్లో కొన్ని ఉంటాయన్నమాట. సో అవి ఫాలో అవుతే సో ఎటువంటి వీడియోస్ పెట్టాలి అండ్ ఎటువంటి thumbnail పెట్టాలి, ఎటువంటి thumbnail పెట్టకూడదు, అటువంటి వీడియోస్ పెట్టకూడదు అనేది మీకు తెలుసుంటే సో ఖచ్చితంగా మీ ఛానల్ అనేది కమ్యూనిటీ స్ట్రైక్స్ పడవు అండ్ మీ ఛానల్ అనేది ఫర్దర్ ఫ్యూచర్లో బాగా గ్రోత్ అవుతుంది అనమాట. సో అది తెలియకుండా ఎట్లాంటి పెట్టేసి ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వదు.
సో ఇది మెయిన్ రీజన్ అనమాట. సో అది ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా అందరి ఛానల్ మానిటైజేషన్ అయిపోతాయి. సో గైస్ ఏంటంటే ఇప్పటి నుంచి సో ఎటువంటి వీడియోస్ చేయాలనుకున్నా మీరు కామెంట్ చేయండి మాకు. సో డెఫినెట్గా మేము ఖచ్చితంగా మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటాం అనమాట. సో పక్కా మేము ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తాము. సో కాబట్టి దీనికి మీకు ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చినందుకు కదా వాళ్ళ నీకు సబ్స్క్రైబర్లు అయ్యారు. సో గైస్ ఇప్పటి నుంచి ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం మేము. సో మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. సో ఈ టైంలో ఇంకా అవసరం అనమాట. ఎందుకంటే మీకు ఫర్దర్ ఫ్యూచర్లో మేము గ్రోత్ అవ్వాలనుకున్నాము. మీ సపోర్ట్ ఉంటే మేము చాలా గ్రోత్ అవుతాం. సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తే కండ పెరుగుతుందేమో ఇంకా లావ్ అయ్యి తొక్కేశారమ్మా లోకల్ పాలిటీ బూస్ట్ చేసే సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. బక్కేనా నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు కొంచెం అయితే మాకు సపోర్ట్ చేయండి ఓకేనా. సో ఇది రిక్వెస్టింగ్ అనుకోండి. ఎందుకంటే సో మేము సపోర్ట్ మేము ఎంటర్టైన్మెంట్ చేస్తే సో మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అని మీరే హ్యాపీగా ఉంటే మేము ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఓకేనా. సో ఫర్దర్ గైస్ ఇది మా ఛానల్ 1 డేలో అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో ఇట్లా ఆల్మోస్ట్ ఏంటంటే చాలా మంది మానిటైజేషన్ వితిన్ 1 డేలో అప్రూవ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు చాలా మిస్టేక్ చేసి ఉంటారు అనమాట. సో ఎట్లా అంటే మా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడడం అండ్ లేకపోతే వాళ్ళు కాపీరైట్స్ ఎంత హార్డ్ వర్క్ చేసినా కాపీరైట్స్ పడము. సో చాలా పడ్డం ఇష్యూ వల్ల వాళ్ళది ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. సో వితిన్ మా 1 డేలో మానిటైజేషన్ అంటే మాకు అదే సో ఆ దేవుని దయ అయితే అనుకోవాలని మీకు మీ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో దేవుని అయితే దేవుని అడుగు సబ్స్క్రైబర్లు కానీ పాపం మనుషులు ఎందుకు అడుగుతున్నావు? సో యాక్చువల్లీ ఆ దేవుణ్ణి ఎట్లా అడగాలో తెలియక కనిపడలేదు కాబట్టి వీళ్ళని అడుగుతున్నాను అనమాట ఓకేనా. సో ఎందుకంటే వీళ్ళు కూడా పంపించింది దేవుడే కాబట్టి. సో అది గైస్ సపోర్ట్ చేస్తే అనుకుంటున్నాం మేమైతే ఓకేనా. సో ఇంకా ఇప్పటి నుంచి మేము ఏమైనా వీడియోలు చేయాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేయండి. సో ఎటువంటి వీడియోస్ కావాలి మీకు, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలా, ప్రాంక్స్ కావాలా, ఎవరి మీద ప్రాంక్ చేయాలి అని ఏంటి అనేసి మొత్తం మీరు చెప్తే మా కామెంట్లో మేము అదే వీడియో చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఇంకేమైనా మాట్లాడాలని ఏమన్నా ఏం లేవు మాట్లాడేది. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడదు అనమాట. తిని ఎట్లా అంటే మధ్యలో ఎవరైనా మాట్లాడుతున్న విషయం వాళ్ళని ఆపేస్తుంది అనమాట ఓకేనా. సో ఎట్లా ఉంటుంది ఆపడంలే. కన్ఫ్యూజ్ చేసేస్తుంది. బిస్కెట్లు వేస్తున్నారు మళ్ళీ. పాపం జనాలు తిక్కొల్లే నమ్ముతున్నారు. సో ఇదో ఈ మాట గుర్తుపెట్టుకొని ఈమె తిక్కది కాబట్టి మమ్మల్ని తిక్కని చేస్తుంది అనమాట. సో నువ్వు ఇంకేం మాట్లాడాలా? వీడైతే రైట్ బజ్జీలా వచ్చింది ఫేస్ మీద గిట. నేను ముందు కూర్చున్నాను కాబట్టి అట్లా కనపడుతుంది. ఏకంగా మొహం మీద పిస్తల్ గడ్డలే లేచినాయి. మెచ్చిపోతుంది ముఖం నాది. ఎందుకు రెండు ఎన్ని గడ్డలు లేచినాయి అనుకున్నా పాపం. ఏమంటే అది ఫిల్టర్ మీద కనపడట్లేదు. సో గైస్ ఇది ఓకేనా. చూడు దాచుకుంటున్నాడు. ఫిల్టర్ కవర్ చేసి సో అట్లా దాచితేనే వాళ్ళు లైక్ కొడతారు మనకి. సో గలీజ్ మొగాలతో వస్తే మాత్రం ఫిల్టర్ లేకుండా ఎవరు చూడరు. సో ఇట్స్ కామన్ లైఫ్ అనమాట, ఫ్యాక్ట్ అనమాట. ఇతను 7 ఊర్లో అందగాడు. 7 ఊర్లు ఎందుకు లోకూర్లు అందగాడు. లేదు 7 ఊర్లు. ఒక ఊరికి కాదు నువ్వు ఒక ఇంటికి మాత్రమే అందగాను. ఇక్కడ మనం ఆడడానికి వచ్చినట్టుంది, వాళ్ళ కోసం కాదు. సో గైస్ వినండి ఇదే ఓకేనా. సో ఇది మేమైతే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాం, ఖచ్చితంగా మీకు నవ్విస్తూనే ఉంటాం అనమాట. సో మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ ఖచ్చితంగా మేము కూడా మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం ఓకేనా. సో హోప్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఫ్యూచర్ కూడా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్స్ అలాట్ అండ్ మీకు కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను ఎందుకంటే నాకు అందరూ నా అభిమానులే. నా అభిమానులు పుణ్యభూమి నా దేశం నమో నమామి. సో అట్లా అనమాట. సో ఓకేనా. సో గైస్ మదర్ తెరీసా. సో గైస్ బాయ్, లవ్ యూ, Bye. బాయ్ బాయ్. Tata, ఓకేనా. see you. సపోర్ట్ చేయండి ఛానల్ కి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. చికెన్ సో గుడ్ బాయ్.